అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త 2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన. వీడియో గాని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలో డిమాండ్ను చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. వాటిని గత ఏడాది 2023 మే నెలలో చలామణి నుంచి ఉపసంహరించుకుంది. తొలుత 4 నెలల పాటు బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ ఇంకా 2000 నోట్లు కలిగి ఉన్న వారు వాటిని ఆర్బీఐ రీజనల్ ఆఫీస్కు వెళ్లి మార్చుకోవచ్చు. చలామణి నుంచి వెనక్కి వచ్చిన నోట్లు, ప్రజల వద్ద ఉన్న నోట్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తుంది ఆర్బీఐ. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. గత ఏడాది మేలో చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 రూపాయల కరెన్సీ నోట్లు 98% మేర వెనక్కి వచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం ఒక ప్రకటన చేశారు. మే 19, 2023 నాటికి 3,55,858 కోట్లు విలువైన పెద్ద నోట్లు చలామణిలో ఉండగా నవంబర్ 1, 2024 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు 3,48,891 కోట్లు విలువైన నోట్లు చేరుకున్నట్లు లోక్సభలోని రాతపూర్వకంగా వెల్లడించారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. ఇప్పటికీ 2000 నోట్ల చట్టబద్ధత ఉంటుందని స్పష్టం చేశారు. తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ కార్యాలయాలు ఈ నోట్లను తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు బ్రాంచుల్లో 2000 నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యక్తుల, సంస్థల నుంచి ఆయా ఆఫీసులు ఇప్పటికీ 2000 నోట్లను తీసుకుంటున్నాయన్నారు. అలాగే ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పోస్ట్ ద్వారాను నోట్లను పంపించవచ్చని, ఆయా నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.